ఓకే ఓకే రైట్ రామా ఎన్నికి రండి ఫోటో రామా
ఈరోజు పూర్ణచంద్ర వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులు అందరు కూడా మహిళలు అందరు కూడా దాదాపుగా 500 మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందరికి వచ్చినందుకు వాళ్ళందరికీ నేను పార్టీ తరఫున సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. పూర్ణచంద్ర ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలం అవుతుంది. ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం అయితేనేమి, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పేద ప్రజలకు రావాల్సినటువంటి తల్లికి వందనం కానీ, లేదంటే నిరుద్యోగులకు రావాల్సినటువంటి నిరుద్యోగ భృతి కానీ, 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు 18,000 చొప్పున ఇస్తానన్నది కానీ, ఇటువంటి అన్ని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, రైతులకు మోసం చేయడం, ఇట్లాంటివన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొని రావాలి అని చెప్పి ఈరోజు దాదాపుగా వాళ్ళందరూ కలిసి 500 మంది మహిళలు, వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి దాదాపుగా పూర్ణచంద్ర ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా పూర్ణచంద్రకు రాజకీయంగా మంచి భవిష్యత్తు కల్పిస్తాం. పార్టీలో సముచిత స్థానం కల్పించి రాజకీయంగా ముందరికి తీసుకొని రావడమే కాకుండా ఈరోజు పార్టీలో చేరినటువంటి సోదరులకు, సోదరీమణులకు అందరినీ కూడా మా కుటుంబ సభ్యుల్లాగా చూసుకోవడం జరుగుతుంది. ఈరోజు కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినారంటే అది ఎస్వి కుటుంబ సభ్యుల్లో చేరినట్టు అవుతుంది. ఈరోజు నుంచి వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులతో సమానం. కాబట్టి వాళ్ళందరికీ ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, మా కుటుంబ సభ్యులకు సమస్య వస్తే ఎట్లా రియాక్ట్ అవుతామో అట్లనే చూసుకుంటాం. తప్పకుండా వాళ్ళకి అన్ని రకాలుగా అండదండలు ఉంటాం. రాజకీయంగా మంచి భవిష్యత్తు కల్పిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్లలో కొండారెడ్డి బ్రిడ్జి మీద జెండా ఎగరేస్తాం. అన్న యశమోహన్ రెడ్డి అన్న అక్కగారు కానీ చాలా అభిమానం. వాళ్ళంటే వాళ్ళ మీద ఉన్న గౌరవం నాకు చాలా ఎక్కువ. వాళ్ళు ప్రతి పేదవాళ్ళు ఎక్కడ కానీ ఏ చిన్న కార్యక్రమం ఉన్నా అన్న కానీ అక్క కానీ ప్రతి చోట ప్రతి ఒక్కరిని ప్రతి సందులో కానీ ఎవరికైనా కానీ అన్న చేసే సేవా కార్యక్రమాలే నన్ను ఈరోజు అన్న కాడికి రానియడం నాకు చాలా ఆనందంగా ఉంది. అన్న పార్టీలో చేరి అన్న చేసే సేవా కార్యక్రమంలో నేను కూడా అన్నతో పాటు ఉండి అందరితో ఇలాగనే అన్న అక్క ఆధ్వర్యంలో నేను మంచిగా ఉంటా. పార్టీకి కృషి చేస్తాను. వైఎస్ఆర్ పార్టీకి కృషి చేస్తాను. నా పేరు పూర్ణచంద్రుడు. ఎవరైనా అధికార పక్షంలో చేశారు ప్రతిపక్షం నుంచి, కానీ ఈరోజు ప్రతిపక్షం నుంచి ప్రతిపక్ష పార్టీలో చేరడం అనేది అయితే మనము మన కర్నూలు టౌన్లో చూస్తూ ఉన్నాము. ఎందుకంటే కూటమి ప్రభుత్వము అన్ని విధాలుగా సూపర్ 6 పథకాలని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేందుకు విసుగు చెంది ఈరోజు మహిళలైతేనేమి, యువకులైతేనేమి పూర్ణచంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. ఇదే మరి చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్రజలందరినీ మభ్య
పెట్టాడు, మోసం చేస్తాడు అనడానికి ఇదే నిదర్శనం. ఈరోజు ఇది ఒక మచ్చుతురగా ఇంకా రేపు పొద్దున్న నుంచి కూడా రేపటి నుంచి కూడా ఇంకా భారీ ఎత్తున కూటమి నుంచి ప్రతిపక్షమైన వైఎస్ఆర్ పార్టీలకి జగనన్న కోసం అందరూ కలిసికట్టుగా నిలబడి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆరాటపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ పార్టీలోకి వచ్చి పార్టీ అభివృద్ధి కోసము జగనన్నను మళ్ళీ సీఎం చేసుకోవడం కోసం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మేమందరం ముందుంటామని చెప్పి అందరూ వస్తూ ఉన్నారు. చాలా అన్ని విధాలుగా సహకరించి అన్న నాకు చెప్పడం అన్న శ్రమన్న నాకు చెప్పి అన్ని దాంట్లో అన్న మంచి నిర్ణయం తీసుకున్నావు. మామూలుగా ఎక్కడ ఏ పార్టీలో పోయినా పలకరించేటోళ్ళు లేరు, ఆడ ఉండేటోళ్ళే ఎప్పుడెప్పుడు జరుపుకుందామని చూస్తున్నారు. కానీ మంచి టైంలో వచ్చినాం, ఎందుకంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చాక అందరూ వస్తారు. కానీ ఈ టైంలో వచ్చినావు, ఏం కాదు, ఏ సమస్య వచ్చినా మేము ముందుంటాం. రాముడు నారాయణ అందరిని కలుపుకుపోతారు, ఏం పర్లే. బాగా ఉండండి, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం. వస్తుండు ప్రోగ్రామ్స్ మాతో పాటు వస్తుంటాం. ఏదైనా మంచి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు బాగా అందరినీ పిలుచుకుంటా ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేటట్లు చేద్దాం. మనం ఇప్పుడు చేసే 3 ప్రోగ్రాంలు బ్రహ్మాండంగా అయినాయి. బాగా జరిగింది. ఇంకా అన్నీ చేద్దాం. రేపు జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలో కూడా జిల్లాకు వచ్చినప్పుడు నేను పరిచయం చేస్తాం, మీ వాళ్ళని కూడా చూపిస్తాను. ఈ లోపలనే నీకు పోస్ట్ పెడతాను. ఏం సపోర్ట్ చేస్తాం అందరికీ. బాగా తీసుకొని వచ్చాం, అందరు మంచి ఊపు తెచ్చినాం. అందులో రాజు బాగా ఊరేగింపుకి వచ్చి మంచి ఊపు తెచ్చిన, మంచి పని చేస్తాం. టౌన్లో మళ్ళీ మంచి ఊపు తెచ్చినాం. వెరీ గుడ్. అదే మంచి ఊపు తెచ్చినా, వెరీ గుడ్. వారంలో ప్రోగ్రామ్ చేస్తాం అందరం కలిసి పెట్టు, ఏం పర్లేదు, బ్రహ్మాండంగా. మన ఇద్దరు తిందాం. సార్ ఒక రెడీ సార్. ఓకే రెడీ. బాగా ధ్యానం చేసి ఫోటో తీస్తాం సైడ్ తెలుపు.